హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 21వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి డిఏకి సంబంధించి ఇచ్చారనమాట. సో పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏ ప్రకటిస్తారు. అయితే పిఆర్సీ ఆలస్యమైన వారిని ఆదుకునేది డిఏ మాత్రమే చెప్తుంటాం. కాబట్టి జనవరి వినియోగదారుల సూచిక అంటే ప్రతిపాదికన మార్చిలో జూలై ధరల సూచిక ప్రకారం సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు పెన్షన్లకు క్రమం తప్పకుండా డిఏలు అయితే ప్రకటిస్తూ వస్తుంది. కోవిడ్ సమయంలో మినహా గత 4 దశాబ్దాల్లో డిఏ మంజూరులో కేంద్రం ఆలస్యం చేసిన దాఖలు లేవు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులు డిఏ మంజూరు అయితే చేస్తున్నాయన్నమాట. రాష్ట్ర విభజనకు ముందు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు డిఏ ఎప్పుడు మంజూరు చేయాలనే విషయం పైన నిర్దిష్ట పాలసీ అయితే లేదనమాట. ఈ కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో డిఏ ప్రకటించడం ఒక కానుకగా పాలకుల దయగా మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నాటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్లో పెట్టి అధికారంలో నుంచి దిగిపోయింది. 2 కాలంలో మరో 4 డిఏలు కిస్తీలు అలాగే ఉన్నాయి. జూలై 2023, జనవరి 2024 3.6%, 6.4%. అదేవిధంగా జూలైలో 2024 నుంచి 2.73%. అదేవిధంగా జనవరి 25 1.82%. జూలైలో వచ్చేసి 2025 నుంచి 2.73% డిఏలు ఇలా మంజూరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇన్ని డిఏలు పెండింగ్లో ఎన్నో లేదనే విధంగా కూడా రికార్డులోకి ఎక్కుతుందని చెప్తున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా వెంటనే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు వెంటనే చొరవ చూసుకొని అంటే పెరిగిన ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడే ఉద్యోగులు డిఏలు సకాలంగా ప్రకటించడం కాస్త ఊరట ఉంటుందని కేంద్రం ప్రకటించిన నెలలోపు డిఏ మంజూరు చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం రాష్ట్ర సర్కారు ప్రకటించాలని, ఈ పాలసీ అమలు చేస్తే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు కళ నెరవేర్చినట్లు అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయం సానుకూలంగా స్పందించాలని, రాష్ట్ర పరిపాలనకు ముందు తీసుకెళ్లడంలో ఉద్యోగులు పాత్ర అయినలేదని చెప్పేసి 5 డిఏలు పెండింగ్లో పెట్టడం వల్ల కుటుంబాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో 6 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు పెండింగ్లో 5 డిఏలు ఇలా ఉన్నాయన్నమాట. వెంటనే ప్రకటించాలని. సో ఇక ఎన్నికల హామీ ఇచ్చిన నిలబెట్టుకోవడమే కాకుండా ఉద్యోగుల పెన్షన్లు కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కారు ఇక మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 కొత్త లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చిందనమాట. దీంతో ఉద్యోగుల పనితీరులో చాలా పెద్దగా మార్పు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వేతనాల విషయంలో సమూల మార్పులు రానున్నాయి. ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కనుక ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల పనితీరు, వేతన నిర్మాణం, సెలవు నిబంధనలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా అపాయింట్మెంట్ లెటరు, శాలరీ స్లిప్లు అయితే మారిపోతున్నాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. మారున్న శాలరీ స్ట్రక్చర్ సంబంధించి కొత్త లేబర్ కోడ్ ప్రకారం ఉద్యోగి పొందేటువంటి మొత్తం గ్రాస్ శాలరీ ప్రాథమిక వేతనం కనీసం 50% ఉండాలి. ఇప్పటివరకు చాలా కంపెనీలు ప్రాథమిక వేతనం తక్కువ చూపిస్తూ అలవెన్స్లు ఎక్కువగా ఇచ్చేవి. కానీ కొత్త చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ అదేవిధంగా ఓవర్ టైం వంటి అలవెన్స్లు మొత్తం జీతంతో 50% మించకూడదు అనమాట. సో సెలవు దినాలకు సంబంధించి బదిలీ చేసుకోవచ్చు. కొత్త కోడ్ ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటల పని చేయాలనే నియమం అలాగే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మాత్రం మారుతుంది. దీన్ని వారంలో 4 రోజులు 12 గంటలు, ఇక 5 రోజులు వారంలో దాదాపు 9.5 గంటలు, ఇక 6 రోజుల్లో రోజుకు 8 గంటలు విభజించుకోవచ్చు. దీంతో పాటు ఓవర్ టైం పరిస్థితిని స్థానిక అవసరాలకు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పరిమితులు నిర్ణయించుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్లు లైఫ్ సర్టిఫికేట్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలకల్లో సమర్పించాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఇక లేదంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి నెల పెన్షన్ ఆగిపోతుందని చెప్తున్నారు. జీవన ప్రమాణ పోర్టల్ లేదా వ్యక్తిగత సిఎస్ అనగా ఎఫ్ లాగిన్లో భాగంగా ఏదో ట్రెజరీ ఆఫీసులో కానీ సమర్పించి వచ్చని తెలిపారు. పెన్షన్లో ఆధార్, మొబైల్ నెంబర్, అదేవిధంగా పిఓపి నెంబర్, బ్యాంక్ అకౌంట్ని అయితే సరిచూసుకోవాలన్నమాట. లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటిదంటే ఇది పెన్షన్లో జీవించి ఉన్నారని చెప్పేసి వారికి పెన్షన్ కూడా సాధించడానికి అర్హత ఉందని తెలిపే ఒక డిజిటల్ ఆధారం. లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షన్లు బతికి ఉన్నారని చెప్పేసి నిరూపించుకోవడానికి, అదేవిధంగా పెన్షన్ పొందడానికి అవసరమైనటువంటి డిజిటల్ ధృవీకరణ పత్రం. దీనిని ఏదైతే యాప్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణీకరణ సులభంగా చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇదంతా
ఇదంతా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారికి మొత్తం మీద అయితే బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో వారు చేసుకుంటేనే మనకు పెన్షన్ అయితే వస్తుంది, లేదంటే రాదనే విధంగా ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులకు సంబంధించి వారు చెప్పింది. ఉద్యోగులు జర్నలిస్టులు ఆరోగ్య సంరక్షణ కోసం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ మరియు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అందిస్తున్న ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లో ఇకపైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకైతే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో వెల్నెస్ సెంటర్లో సేవలు అయితే వేగవంతం చేస్తారు. ఆన్లైన్లో ఓపీ బుక్ చేసుకునేలా యాప్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా వెల్నెస్ సెంటర్లో అధునాత వసతులు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి.